హెచ్డీసీ లోకల్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రంగురంగుల హోలీ పండుగను మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలందరితో కలిసి ఆనందంగా హోలీ ఆడుతూ ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరస్పరం రంగులు చల్లి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంతోషభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం హోలీ పండుగను ప్రజలందరితో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. ఐకమత్యంతో జరుపుకునే పండుగలే సమాజానికి బలం అని ఆనందం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ పట్టణంలో ఈసారి హోలీ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మన పట్టణంలోని ఏదైతే మున్సిపల్ మేము ఏర్పడి పాలకవర్గం వచ్చిన తర్వాత ఫస్ట్ పండగ హోలీ పండగ. ఈ హోలీ పండుగలో రంగురంగుల హరివిల్లు రంగోలీ కార్యక్రమాన్ని అందరం కలిసి ఐకమత్యంతోని పార్టీలకు, కులాలకు, పెద్ద చిన్న అనే భేదం లేకుండా ఏదైతే పండుగను చాలా సంతోషంగా మేము హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ రంగులు ఎట్లా వస్తుపోతాయో, వసంత ఋతువులు ఎట్లా వచ్చిపోతాయో మన కుటుంబాలలో కూడా బాధలని, సాధకాలని బంద్ చేసుకొని ఒక 2 గంటల సేపైనా అందరము వారి సమస్యల నుంచి బయటపడి సంతోషాన్ని అందరు వ్యక్తపరచడం అనేది జరిగింది. ఈ ర్యాలీలో ఆట పాట అందరూ హ్యాపీనెస్ కనిపించడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అందరం కోఆర్డినేషన్ తో చేసుకుంటే కనుక ఇంకా దినదిన అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మేము రుణపడి ఉంటామని నేను తెలియజేస్తున్నాను. అన్నగారు ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలు ముందుండి మన ప్రజలందరం కూడా చేయడం జరుగుతా ఉంది. అందులో అభివృద్ధిలో కూడా భాగంగానే ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్ లో చూసుకుంటే సుందరీకరణలో చాలా చక్కగా జరిగింది. ప్రత్యేకంగా రా అంటే ఎవరం రాము, కానీ ఈ పండుగ వాతావరణంలో అందరం వచ్చి ఇక్కడ మన చెరువు కట్టని ఎంత అభివృద్ధి జరిగిందని చూడడం అనేది జరిగింది. కళ్ళ విందుగా మన అభివృద్ధి జరుగుతా ఉంది అన్నగారి వల్ల. మన పట్టణ అభివృద్ధిలో పూర్తి స్థాయి భాగస్వామ్యంతో మేము అందరం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు మరియు 7వ వార్డు ప్రజలకు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ దండలక్ష్మి, వైస్ చైర్మన్ గా నేను, తోటి కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీలకు కార్యకర్తలు కాకుండా సీనియర్ లీడర్లు, పార్టీ అతిథి వాళ్ళు కాకుండా వేరే పార్టీలైన అందరం హోలీ అనేది ఒక సంబరాన్ని ఇవాళ చూసుకున్నట్టయితే చాలా సంతోషం అనిపించింది. అసలు మా వయసు అనేదే మర్చిపోయినాం ఆ డీజే సౌండ్ కు. ఈ కలర్లతో ఇంత ధాన్య పాటలతో మేము చేసిన ఎంజాయ్మెంట్ చాలా సంతోషం. ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను 3 టర్ములు గెలిచిన కానీ ఇటువంటిది ఎప్పుడు మా పాలకవర్గం మున్సిపల్ నుండి చేయలేదు. ఈసారి మేము ఒక వచ్చి నెల కూడా కాలేదు, ఫస్ట్ వచ్చిన తొలుత పండుగ హోలీ పండుగ. రంగురంగుల పండుగలతో ఇంత ఎంజాయ్ చేయాలనేది ఒక నిర్ణయించుకున్నట్టు మన చంద్రగ్రహణంతో పాటు నిన్న చేసుకోవద్దని చెప్పడంతో ఇవాళ అంబేద్కర్ చౌరస్తా నుండి మన మల్ల చెట్టు, మన హుస్నాబాద్ లో పేరుగల్ల ఎల్లమ్మ చెరువు కట్ట మీద ఇవాళ ఎంత బాగా అసలు హోలీ సంబరాలు అంటే ఒక పిల్లలకే, చిన్న పిల్లలు అనే పిల్లలకు పరిమితం కాకుండా వయసుకు మించిన ఆటలతో పాటలతో ఇవాళ ఎంజాయ్ చేసినాం. చాలా సంతోషం. ఇది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా మేము హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రానున్న రోజులలో ఇట్లాంటి పండుగలు ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా ఒక పండుగలు అనేది ఎంజాయ్ చేస్తేనే బాగుంటది. అందరికి జ్ఞాపకాలు, చెడు బాధను అన్ని తొలగిపోయి ఇట్లాంటి ఆటలు ఆడితే చాలా సంతోషం. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.